రియల్ ఎస్టేట్ లీడ్ ఫాలో అప్ స్ట్రాటజీ డే 2. సో నేను మీకు ప్రీవియస్ వీడియోలో లీడ్ ని ఎలా కాంటాక్ట్ అవ్వకూడదో చెప్పాను. ఈ వీడియోలో ఎలా కాంటాక్ట్ అవ్వాలో చెప్తాను. సో లీడ్ వచ్చిన 1 hour కి కాల్ చేయండి. ఒకవేళ వీలవ్వకపోతే మాక్సిమం 5 hours లోపు కాల్ చేయండి. అప్పుడు లీడ్ ఏమనుకుంటాడంటే మిమ్మల్ని సీరియస్ పర్సన్ అనుకుంటారు. ఇక్కడ మీరు ఒక మెయిన్ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా లీడ్ ని ఫస్ట్ టైం కాంటాక్ట్ అయ్యేటప్పుడు డైరెక్ట్ బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో మీరే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మీ వెంచర్ గురించి మీకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. టెలికాలర్స్ ని హైర్ చేసుకోండి, కాకపోతే వాళ్ళని జస్ట్ ఫాలో అప్ చేయడానికి యూజ్ చేయండి. మీరు ఫస్ట్ టైం లీడ్ ని కాంటాక్ట్ అయినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని లీడ్ ఎటువంటి క్వశ్చన్ అడిగినా కూడా మీరు దానికి కాన్ఫిడెన్స్ గా ఆన్సర్ చెప్పగలరు. సో ఇప్పుడు కాల్ చేసి, హాయ్ సార్, నమస్తే అండి, నా పేరు రామ్ సాయి, నేను సమ్ ఎక్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను. మీరు ఇలా మా యాడ్ గురించి ఇన్స్టాగ్రామ్ లో చూసి ఎంక్వైరీ చేశారు కదా అని చెప్పేసి ఇలా కన్వర్జేషన్ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇలా కన్వర్జేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మీ వెంచర్ గురించి మీరు చెప్పకూడదు. ఫస్ట్ అసలు అతని రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకోవాలి. మీరు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడగాలన్నమాట. లైక్ ఎలాగంటే తనకి ఏ లొకేషన్ లో కావాలి, తన బడ్జెట్ ఎంత, తను సైట్ విజిట్ కి సిద్ధంగా ఉన్నాడా లేదా, అలాగే తనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద కావాలా లేదంటే రెడీ టు మూవ్ కావాలా. సో ఇలాగా కొన్ని క్వశ్చన్స్ అడిగి ఆ డేటాని నోట్ చేసుకోండి. సో నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు మీ వెంచర్ డెవలప్మెంట్స్ గురించి చెప్పాలి. లైక్ లొకేషన్ హైలైట్స్ కానీ, వెంచర్ హైలైట్స్ కానీ, అలాగే మీ వెంచర్ చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి, వాళ్ళకి ఫ్యూచర్ లో వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళ పిల్లలకి కానీ అది ఎలా ఉపయోగపడుతుంది, నెక్స్ట్ అలాగే వాళ్ళు ఎంత రేట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి మీరు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో ఇలా కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత మీరు వాట్సాప్ లో మీ వెంచర్ గురించి బ్రౌచర్ గానీ లేదంటే ప్లాన్ గానీ ఉంటది కదా, సో అది వాట్సాప్ లో పంపించాలన్నమాట. వాళ్ళకి పంపించిన తర్వాత కాల్ కట్ చేసే ముందు వాళ్ళని అడగండి, మీరు సైట్ విజిట్ కి సిద్ధంగా ఉన్నారా, మీకు ఫ్రీ సైట్ విజిట్ ప్లాన్ చేస్తాను, ఇలా మా కంపెనీనే వెహికల్ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పేసి మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. సో వాళ్ళ ఫ్రీ టైం ని బట్టి వాళ్ళు మీకు చెప్తారు, మేము పర్టికులర్ డేట్ ని వస్తామని చెప్పేసి. సో మీకు అక్కడతో కాల్ కట్ అవుతుంది. బేసిక్ గా లీడ్ ని ఇలా కాంటాక్ట్ అవ్వాలి. ఎప్పుడైనా మీరు ఎంత క్వాలిటీ లీడ్ జనరేట్ చేసినా బేసిక్ లీడ్ ఫాలో అప్ సిస్టమ్ అనేది ఇలా ఉంటది అనమాట. ఇలా కాంటాక్ట్ అయినప్పుడే మీకు లీడ్ జంక్ లీడా లేదంటే క్వాలిటీ లీడ్ అనేది మీకు మాక్సిమం కాల్ లోనే అర్థమైపోద్ది. సో మీలో ఎవరైనా బిజినెస్ ఓనర్స్ చూస్తుంటే మీ బిజినెస్ మీరు ఆన్లైన్ త్రూ గ్రో చేసుకోవాలనుకుంటే, ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ నీడ్ ఉంది అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. సో ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.